ఓకే, సో నేను స్క్రీన్ రికార్డు షేర్ చేశాను. ఎస్ఏపి స్క్రీన్ కనబడుతుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సో ఎస్ఏపి స్క్రీన్ అనేది విజిబులా కాదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. ఓకే, విజిబుల్. ఆల్ రైట్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనం సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి, అవునా కదా? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాం ఈరోజు. సో ఇప్పటి వరకు ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తాం ఒక ఐడియా ఇస్తాను మీకు, ఒకసారి చూసుకోండి. సి గైస్, సో ఇప్పటి వరకు మనకి సో ఏమేమి ఏరియాస్ మీద మనం డిస్కస్ చేసామనేది ఒక ఐడియా ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ ఏం చేసామండి మనం, ఎవరు చెప్తారు? సో ఎంక్వైరీ, ఫాంట్ సైజ్ కూడా పెంచుకుందాం. ఫాంట్ సైజ్ ఓకేనా? సెట్ అయిందా? ఓకే రైట్. సి గైస్, ఫస్ట్ మనం ఏం చేసాం చెప్పండి? ఎంక్వైరీ. తర్వాత ఎంక్వైరీ తర్వాత ఏం చేసాం? కొటేషన్. సార్ నోట్ ప్యాడ్స్. కొటేషన్ తర్వాత ఏం చేసాం? అవుట్ బౌండ్ డెలివరీ. డెలివరీ కాదు, అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్ ఏముంది చెప్పండి? కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటిది? సో నా స్క్రీన్ పెద్ద చేశాను, కనపడిపోతే ఒకసారి చూడండి. అందరికీ కనపడుతుందా? విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, నా సో స్క్రీన్ విజిబులే కదా అందరికీ? చిన్నగా ఉందా పెద్దగా ఉందా? లెటర్స్ పెద్ద చేసాం మనం ఆల్మోస్ట్. ఓకే, చూసుకోండి ఒకసారి. సో అందరికీ మేడం చూసుకోండి, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏంటిదండి? ఎంక్వైరీ, తర్వాత కొటేషన్, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్, తర్వాత కాంట్రాక్ట్ షెడ్యూల్ అగ్రిమెంట్, తర్వాత సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్, రైట్? సో మరి ఇప్పుడు ఎస్ఏపిలో సేల్స్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిద్దాం మనం. ఓకే, సో ప్లీజ్ కన్ఫర్మ్. కొంతమంది రావట్లేదు అని చెప్తున్నారు. నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా కన్ఫర్మ్ చేయండి. సో ప్లీజ్ కన్ఫర్మ్, వాయిస్ క్లియర్గా ఉందా లేదా? ఓకే, నాది క్లియర్గానే ఉంది, మీరు చెక్ చేసుకోండి. ఓకే దీపక్, మీ వాయిస్ చెక్ చేసుకోండి, మీ సిస్టమ్ చెక్ చేసుకోండి. నా వాయిస్ క్లియర్గానే ఉంది. ఓకే, సి ఫస్ట్ ఎంక్వైరీ ఆల్రెడీ అయిపోయింది. తర్వాత కొటేషన్, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్, తర్వాత సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ ఏంటి? VA01. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA02. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత డిస్ప్లే చేయాలంటే VA03, రైట్? మరి ఇప్పుడు ఎస్ఏపిలో సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి.
సో ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. ఓకేనా? సో కాబట్టి సేల్స్ ఆర్డర్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డైరెక్ట్గా ఎస్ఏపి సిస్టంలోకి వెళ్ళిపోతున్నా. చెప్పండి, ఇప్పుడు కమాండ్ ఫీల్డ్లో నేను ఏం టైప్ చేయమంటారు? VA01. సో జస్ట్ మీరు ఏం చేయాలి? VA01 అని చెప్పి టైప్ చేసి ఎంటర్. సో ఎంటర్ కొట్టాలి. సో మనకి ఆర్డర్ టైప్ OR. సో ఆర్డర్ టైప్ OR అంటే స్టాండర్డ్ అనమాట. ఆర్డర్ టైప్ OR అంటే ఏంటి? స్టాండర్డ్ అనమాట. ఆర్డర్ టైప్ OR అంటే. సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటిది? ZN01. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటిది? ZD. సో డివిజన్ ఏంటిది? ZV. సో సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ డీటెయిల్స్ ఇవ్వాలి మనకి ఎస్ఏపిలో. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూసుకోండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఇన్పుట్స్. ఫస్ట్ ఏమి ఇవ్వాలండి? సేల్స్ ఆర్డర్ టైప్. సేల్స్ ఆర్డర్ టైప్. నెక్స్ట్ సేల్స్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. నెక్స్ట్ డివిజన్. తర్వాత సేల్స్ ఏరియా. తర్వాత సేల్స్ ఆఫీస్. ఇక్కడ దాకా అందరికీ క్లారిటీ ఉంది కదా? సో ఆన్లైన్ వాళ్ళందరికీ ఓకే కదా? రైట్. సో ఇప్పుడు సిస్టంలోకి వెళ్ళిపోతున్నా చూడండి. సో ఇక్కడ ఆర్డర్ టైప్ అంటే సేల్స్ ఆర్డర్లో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. నేను ఆర్డర్ టైప్ OR అని చెప్పి తీసుకున్నా. ఎంటర్. సో ఇక్కడ ఎంటర్ కొట్టిన తర్వాత మీకు సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ. ఓకే, ఎప్పటిలాగే సోల్ టు పార్టీ అంటే మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో కస్టమర్ తీసుకున్నాం. సో షిప్ టు పార్టీ కూడా మనం ఇవే తీసుకుంటున్నాం అనమాట. కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చాం. అలాగే కస్టమర్ డేటు. సో ప్రతి దాంట్లో ఈ కామన్గానే ఇస్తున్నాం కదా. ఎంటర్. ఒక్క నిమిషం. సో సోల్ టు పార్టీ. ఈ మనం సేల్స్ ఆర్డర్ ఏ బేస్ మీద ప్రిపేర్ చేస్తాం చెప్పండి? సేల్స్ ఆర్డర్ ఏ బేస్ మీద ప్రిపేర్ చేస్తాం? PO బేస్ మీద. సో ఇక్కడ ఏం తీసుకోమంటారు? ప్లాంట్ డీటెయిల్స్. సో ప్లాంట్. సో ఎప్పుడు మనం డెలివరీ చేస్తుంది, డేట్ ఎప్పుడు, రిక్విజిషన్ డెలివరీ డేట్. ఓకే, ఈ డేట్ ఎప్పుడు? సో ఇది నిన్న, ఈరోజా, లేకపోతే ఎప్పుడు? ప్రైజింగ్ డేట్ ఎప్పుడు? ఓకే, సో రిక్విజిషన్ డెలివరీ డేటు, ప్రైజింగ్ డెలివరీ డేటు. అలాగే డెలివరీ బ్లాక్ కావాలంటే డెలివరీ బ్లాక్లో పెట్టవచ్చు మనం. సో ఇన్కో టర్మ్స్, అలాగే పేమెంట్ టర్మ్స్ కూడా వచ్చినాయి చూడండి. సో పేమెంట్ టర్మ్స్, ఇన్కో టర్మ్స్. ఓకే, సో ఇన్కో టర్మ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం మెటీరియల్ తీసుకోవాలన్నమాట. సో మెటీరియల్ తీసుకోవాలి అంతకుముందులాగే. సో మెటీరియల్ తీసుకోవాలంటే మన దగ్గర మెటీరియల్ డీటెయిల్స్ ఉండాలి కదా. సో మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే టీ కోడ్ రాసుకోండి. MM60. మెటీరియల్ కావాలంటే టీ కోడ్ ఏంటి? MM60. MM60లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మీ ప్లాంట్ ఇవ్వండి. ప్లాంట్. ఓకే, సో ఈ ప్లాంట్ ఇచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను ఒక మెటీరియల్ తీసుకుంటున్నా. సో ఆ మెటీరియలే, సో ఇది ఎన్ని సున్నాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 4 సున్నాలు 551. 4 సున్నాలు 551. 4 సున్నాలు 551. ఫినిష్డ్ ప్రోడక్ట్ ఫర్ సేల్స్. సో మెటీరియల్ నేను ఎవరికి అమ్ముతున్నాను? కస్టమర్కి అమ్ముతున్నాను. క్వాంటిటీ ఎంత? 100 క్వాంటిటీ. సో యూనిట్ ఎంత? అలాగే ఇక్కడ ఐటమ్ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ గా వచ్చింది. తర్వాత ఇక్కడ ఫస్ట్ డెలివరీ ఎప్పుడు చేస్తున్నాను అనేది కూడా ఇచ్చాను. ప్లాంట్ ఏంటిదండి? ZN01. తర్వాత అమౌంట్. సో ఒక్కొక్క అమౌంట్ ఎంత? ఒక్కొక్క మెటీరియల్ది 100. సో 100 క్వాంటిటీ కూడా. కరెన్సీ INR. ఓకే, సో ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. WBS, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి.
ఇక్కడికి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీట్ లాగ్ అంటే ఏంటి, ఏమైనా మిస్ అయినాయా అని చెప్పుకోవడానికి ఎడిట్లో ఇన్కంప్లీట్ లాగ్ అని ఉంటుంది మనకి ఆప్షన్. ఏమీ మిస్ అవ్వలేదంట. ఓకేనా? సో ఏమీ మిస్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం దీన్ని సో సేవ్ చేస్తే మనకి సేల్స్ ఆర్డర్ కూడా క్రియేట్ అయిపోతుంది. సేల్స్ ఆర్డర్ కూడా క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఇన్పుట్స్ రాసుకుందాం. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సేల్స్ ఆఫీస్ తర్వాత ఏం ఇవ్వాలంటే ఇక్కడ టు పార్టీ పేమెంట్ టర్మ్స్, నెక్స్ట్ ఇన్కో టర్మ్స్, నెక్స్ట్ డెలివరీ ప్లాంట్ డీటెయిల్స్, నెక్స్ట్ కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేట్ చెప్పాలి. ఇంకా మెటీరియల్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ నంబర్ ఇది, అలాగే మెటీరియల్ డిస్క్రిప్షన్, తర్వాత ఇది చెప్పాలి క్వాంటిటీ, ప్రైస్ పర్ యూనిట్, తర్వాత ప్రాఫిట్ సెంటర్ అంటే ఏం చెప్పాను నిన్న, WBS. ప్రాఫిట్ సెంటర్కి WBSకి డిఫరెన్స్ ఏంటి? సో ఇంటర్నల్ ఆర్డర్ కూడా ఇచ్చాం కదా. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏం ఎవరు చెప్తారు? ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఎక్స్పెండిచర్. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఎక్స్పెండిచర్. WBS అంటే వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్. రాసుకోండి, వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్. అంటే దీని ద్వారా మనం కాస్ట్ని అలాగే రెవెన్యూస్ని రెండు కూడా ట్రాక్ చేయొచ్చు అనమాట. ప్రాజెక్ట్ సంబంధించింది. దేనికి సంబంధించి? ఒక ప్రాజెక్ట్కి అయ్యే కాస్ట్, ఒక ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చుల్ని అలాగే రెవెన్యూస్ని ట్రాక్ చేయడానికి ఏం ఉపయోగిస్తారు? WBS. ప్రాఫిట్ సెంటర్ అంటే ప్రాజెక్ట్ సంబంధించి కాదు, ప్రోడక్ట్ సంబంధించింది. ఒక ప్రోడక్ట్ సంబంధించి కాస్ట్ని రెవెన్యూస్ని ట్రాక్ చేయడానికి ఏమి ఉపయోగిస్తారు? ప్రాఫిట్ సెంటర్ని ఉపయోగిస్తారు. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఖర్చు. క్రికెట్ టోర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్పినా నేను, అవునా కాదా? సో ఇప్పుడు ఒకసారి సిస్టంలో మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఏం చేశాను అన్నది. సో VA01 క్రియేషన్, VA02 చేంజ్. సో ఇందులోకి వెళ్ళి మన ఆర్డర్ ఇచ్చామనుకో, ఆర్డర్ ఇచ్చి చూడండి. ఇప్పుడు మనం ఏమేమి ఇచ్చాం? సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, డీటెయిల్స్ ఇచ్చాం. ఆ తర్వాత ఇక్కడ టోటల్ నెట్ వాల్యూ వచ్చేది అంటే సేల్స్ ఆర్డర్ వాల్యూ. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఐటమ్ ఓవర్ వ్యూ అని చూడండి, ఐటమ్ ఓవర్ వ్యూ. సో ఇక్కడ చూడండి టోటల్ కేజీస్ అంటే క్వాంటిటీ ప్లస్ కేజీ కూడా వచ్చేసింది. ఓకే, సో ఐటమ్ ఓవర్ వ్యూ. సో ఐటమ్ ఓవర్ వ్యూలో ఏంటంటే మీకు రిక్వెస్టెడ్ డెలివరీ డేట్ ఎప్పుడు, ఇది కూడా రాయాలా వద్దా? రిక్వెస్టెడ్ డెలివరీ డేట్ రాయాలా వద్దా? రిక్వెస్టెడ్ డెలివరీ డేట్. ఇది కూడా రాయాలి. సో నెక్స్ట్, సో ఐటమ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి మెటీరియల్ ఏంటి, ఆర్డర్ క్వాంటిటీ ఎంత, ఒకవేళ రిజెక్షన్ చేస్తే రిజెక్షనా లేదా అనేది రాస్తాము, ప్లాంట్ రాస్తాము. ఓకే, అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ, అన్లోడింగ్ పాయింట్ అనేది కూడా రాసుకోవాలి. ఏంటిదండి? అన్లోడింగ్ పాయింట్. అన్లోడింగ్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటిది? ఇంకా ఆర్డరింగ్ పార్టీ. ఆర్డరింగ్ పార్టీ అంటే రిక్వెషన్ డెలివరీ ప్లాంట్ ఉంది. ప్రొక్యూర్మెంట్, ఓకే, ఏ మెటీరియల్ను ప్రొక్యూర్ చేస్తున్నావు అనేది. షిప్పింగ్, ఓకే, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్. సో
సో రీజన్ ఫర్ రిజెక్షన్. సో ఇంకా ఇక్కడ ఉంటాయి మీకు సేల్స్ ఆర్డర్ హెడర్ డేటా, ఐటమ్ డేటా. హెడర్ అంటే ఇది సేల్స్ ఆర్డర్ నెంబర్, సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, నెట్ వాల్యూ, ఇవన్నీ దీన్ని ఏమంటాం మనం హెడర్ డేటా. లైన్ ఐటమ్ అంటే ఇది. సో గో టులో మనం హెడర్ డేటాలో సేల్స్ డీటెయిల్స్ కావాలి అంటే ఇదిగో సేల్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ. ఓకే, సేల్స్ సంబంధించింది సేల్స్ ఆఫీసు, సేల్స్ గ్రూపు, ఓకే, కరెన్సీ, ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇదంతా ఏంటిది సేల్స్. షిప్పింగ్ డీటెయిల్స్ కావాలంటే ఇది షిప్పింగ్, అన్లోడింగ్ పాయింట్, డిపార్ట్మెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా షిప్పింగ్ డీటెయిల్స్. అలాగే బిల్లింగ్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్, ఇన్కో టర్మ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా బిల్లింగ్ కావాల్సిన డీటెయిల్స్. ఓకేనా. అలాగే ఎలక్ట్రానిక్ పేమెంట్స్, అకౌంటింగ్. ఓకే, అకౌంటింగ్లో డొమెస్టిక్ రెవెన్యూ. సో ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏంటి, బిల్లింగ్ అంటే అకౌంటింగ్ సంబంధించి సేల్స్ ఆర్డర్ ఏ పేమెంట్ మెథడ్ ద్వారా క్రియేట్ అంటే బిల్లింగ్ చేయాలంటే పేమెంట్ మెథడ్ ఏంటి, కస్టమర్ ఏ పేమెంట్ మెథడ్లో మనకి డబ్బులు కడతాడు. కండిషన్స్, గ్రాస్ ప్రైస్కి ట్యాక్స్ కూడా యాడ్ అవుతుందంటే ఇక్కడ ట్యాక్స్ కూడా ఇచ్చాడు చూడండి. సో అకౌంట్ అసైన్మెంట్స్ అంటే డబ్ల్యూబిఎస్ కానీ బిజినెస్ ఏరియా కానీ అకౌంట్ అసైన్మెంట్స్ అనమాట. పార్ట్నర్స్ అంటే సో ఈ సోల్డ్ టు పార్టీ అంటే కస్టమర్కి ఉన్న పార్ట్నర్స్ ఎవరు, సోల్డ్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్ డీటెయిల్స్ అనమాట. ఓకే, పార్ట్నర్స్ అంటే ఎవరు, సోల్డ్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్, షిప్ టు పార్టీ డీటెయిల్స్. ఈ సేల్స్ ఆర్డర్లో ఏమైనా టెక్స్ట్ లాంటివి ఏమైనా రాసుకోవాలనుకున్నావు అనుకో, ఇక్కడ సేల్స్ ఆర్డర్లో టెక్స్ట్ లాంటివి ఏమైనా రాసుకోవాలని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మ్యాటర్ రాసుకోవచ్చు. అలాగే ఆర్డర్ డేటా. సో ఇది ఆర్డర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ డేటు, పర్చేజ్ ఆర్డర్ టైపు. ఓకే, స్టేటస్లో ఏంటంటే మనకి సో కంప్లీట్ అయ్యిందా లేదా, సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిందా, రిజెక్షన్ అయ్యిందా అవలేదా, కస్టమర్ రిక్వైర్మెంట్ కంప్లీట్ చేసామా లేదా, అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి సేల్స్ ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రాసాయి. సేల్స్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, ఇంకా కండిషన్స్ అంటే ఏంటి లెక్క, కండిషన్స్ అంటే ఎవరు చెప్తారు. సో గ్రాస్ ప్రైజ్కి ట్యాక్సెస్ కానీ సర్చార్జెస్ కానీ, గ్రాస్ ప్రైజ్కి ట్యాక్సెస్ కానీ సర్చార్జెస్ కానీ యాడ్ డిస్కౌంట్స్ కానీ వీటిలన్నింటిని ఏమంటాం కండిషన్స్ అంటాం. ఓకే, అవన్నీ యాడ్ అవుతాయి గ్రాస్ ప్రైస్కి ఆటోమేటిక్గా. సో ఇంకా మనకి ఏముంది, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, కండిషన్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్, పార్ట్నర్స్. సో పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ సో సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్ ఇన్ఫర్మేషన్, పేయర్ టు పార్టీ. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు బేసిక్గా మనం చెక్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇవన్నీ ఎక్కడుంటాయి, గో టులో ఉంటాయి. ఓవర్వ్యూలో గో టులో ఉంటాయి నీకు హెడర్ ఇన్ఫర్మేషన్, అలాగే ఐటమ్ ఇన్ఫర్మేషన్. సో ఐటమ్లోకి వెళ్ళి నువ్వు ఏదైనా చూసుకోవచ్చు. ఇక్కడ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే పార్ట్నర్ మీద క్లిక్ చేస్తే పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే సో దీనికి సంబంధించి పార్ట్నర్స్ ఎవరు, కస్టమర్ సంబంధించి పార్ట్నర్స్ ఎవరు, ఈ కస్టమర్ సంబంధించి. అలాగే నీకు గో టులోకి వెళ్ళి హెడర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే హెడర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అన్నమాట. సేల్స్లో మనకి ఏమేమి ఇచ్చాం, ఆర్డర్ టైపు, సేల్స్ ఏరియా. సో చాలా ఆర్డర్ టైప్స్ ఉంటాయి మనకి. సేల్స్ ఏరియా, సేల్స్ ఆఫీసు, సేల్స్ గ్రూపు, వర్షన్, ఓకే, డెలివరీ టైము. సో ఇవన్నీ కూడా ఎవరు క్రియేట్ చేశారు, సేల్స్ ఆర్డర్ ఎప్పుడు క్రియేట్ చేశారు, డాక్యుమెంట్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా. కరెన్సీ, సో ప్రైజింగ్ ప్రొసీజర్, ప్రైజింగ్ డేట్ ఎప్పుడు,
ఓకే, కస్టమర్ గ్రూప్ ఎవరు, ఇవన్నీ కూడా ఉంటాయి దేంట్లో. సేల్స్ డీటెయిల్స్ రేపు పొద్దున ఇవే చెప్పాలి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏంటి, VA01. క్రియేషన్ చేంజ్ చేసినప్పుడు VA02, డిస్ప్లే చేసినప్పుడు VA03. సో సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి చెప్పాలి. సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ డేట్, డెలివరీ ప్లాన్, ఇంకో టర్మ్స్, పేమెంట్ టర్మ్స్, ఇంకా ఇంకేమి ఇవ్వాలి, ఇంకో టర్మ్స్, పేమెంట్ టర్మ్స్, ఇంకా మెటీరియల్ నెంబర్, క్వాంటిటీ, మెటీరియల్ డిస్క్రిప్షన్, ప్రైస్ పర్ యూనిట్, నెక్స్ట్ ఇంకా కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, బిజినెస్ ఏరియా, ఇంకా WBS, ఇంటర్నల్ ఆర్డర్స్, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, ఐటమ్ డీటెయిల్స్, ఇవన్నీ చెప్పాలి మీరు. ఇవన్నీ ఫాస్ట్గా చెప్పాలి. ఇదే రేపు పొద్దున ఇది ఒక జాబ్. కండిషన్స్లో ఏముంటాయి, గ్రాస్ ప్రైస్కి ట్యాక్సెస్, సర్చార్జెస్, క్యాట్ డిస్కౌంట్స్, ఇంకా ఇంకేముంటాయి, ఫ్రైట్ రాసుకోండి. కండిషన్స్కి ఏమేమి యాడ్ అవుతాయి మనకి చెప్పండి. ఏమేమి యాడ్ అవుతాయి, గ్రాస్ ప్రైస్కి ఏమవుతాయి, యాడ్ కానీ డిడక్ట్ అవుతాయి. సేల్స్ డిడక్షన్స్, నెక్స్ట్ ఏంటిది, ఫ్రైట్, రిబేట్స్, ట్యాక్సెస్, సెస్ అంటే ఏంటి, చిన్న చిన్న ట్యాక్స్లు, ఇంకేమైనా ఉంటాయా, ఇవన్నీ యాడ్ అవుతాయి లేదా మైనస్ అవుతూ ఉంటాయి. ఫ్రైట్, ఇవన్నీ కూడా. సో ఇవి కండిషన్స్ అంటాం. ఏంటింది, కండిషన్స్. ఓకే, అలాగే ఇక్కడ మనం ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్లో ఇవన్నీ లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇదే గ్రాస్ ప్రైజ్కి ఏమేమి యాడ్ చేయాలి, ఏమేమి యాడ్ చేయకూడదు. ఓకే, దాన్ని ఏమంటాం మనం, ప్రైజింగ్ ప్రొసీజర్ అంటాం. కాబట్టి మీ అందరికీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం వచ్చేసిందా? సింపులా కాదా? సింపులే, చాలా ఈజీ. లైక్ మీరు ఎట్లా అయితే క్రియేట్ చేశారో అంతకుముందు మిగతా ఎలా క్రియేట్ చేశారు, ఇది కూడా అంతే. మళ్ళీ ఇంకోసారి చూపించిన, డౌట్ ఉంటే ఇంకోసారి చూపించిన. సో VA01 ఎంటర్. సో ఏమేమి ఇవ్వాలి, ఆర్డర్ టైప్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఎంటర్. సో ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి, సోల్డ్ టు పార్టీ అంటే కస్టమర్, షిప్ టు పార్టీ. సోల్డ్ టు పార్టీ అంటే ఈ కొనేది ఎవరు, షిప్ టు పార్టీ అంటే ఎవరికి షిప్ చేయాలి. అర్థమైందా లేదా? సో మెటీరియల్ అనేది ఎవరికి షిప్ చేయాలి. కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, రిఫరెన్స్ డేట్, తర్వాత రిక్విజిషన్, డెలివరీ డేట్, ఎప్పుడు డెలివరీ చేయాలి, డెలివరింగ్ ప్లాంట్, ఏ ప్లాంట్ నుంచి నువ్వు డెలివరీ చేస్తున్నావు. తర్వాత పేమెంట్ టర్మ్స్, తర్వాత ఇన్కో టర్మ్స్. సో ఇన్కో టర్మ్స్ ఎగ్జాంపుల్ రాసుకోండి కొన్ని, ఇక్కడ ఒక 5-6 రాసుకోండి. రేపొద్దున ఇన్కో టర్మ్స్ అంటే ఏంటని అడుగుతారు. అంటే డెలివరీ చేసేటప్పుడు ఫ్రైట్ ఎవరు పేర్ చేస్తారు, కాస్ట్, ఇవన్నీ కూడా, ఇన్సూరెన్స్ యాడ్ అవుతుందా, ఇవన్నీ కూడా ఇన్కో టర్మ్స్లో కవర్ అవుతుంది. కొన్ని రాసుకోండి, ఒక 5 ఇన్కో టర్మ్స్ రాసుకోండి. రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగి ఛాన్సెస్. ఇన్కో టర్మ్స్ అంటే కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్, ఒకటి CAF, ఒకటి CFR, ఇంకోటి CPT, ఇంకోటి FOB రాసుకోండి. చాలు, ఒక 5 రాసుకోండి. రాసుకున్నారా లేదా? CFR కాస్ట్, ప్రైస్, CF తీసుకుంటున్నాను నేను. సో అలాగే మెటీరియల్ తీసుకోవాలా వద్దా?
సో మెటీరియల్ క్వాంటిటీ ఎంత 100. సో యూనిట్ ఎంత ఈఏ, ఈచ్ యూనిట్ అనమాట, ఈచ్ అని, ఈఏ అంటే ఏంటి ఈచ్. ఓకే, సో అలాగే మాట్లాడకూడదు. ఫస్ట్ డెలివరీ ఎప్పుడు, ప్లాంట్ ఏంటిది ZN01, కరెన్సీ టైప్, అమౌంట్, కరెన్సీ. ఓకే, సో ఈ ఆల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీట్ లాగ్. ఓకే, ఏమైనా ఉందా ఇన్కంప్లీట్, ఫ్రైట్ డిటర్మైన్డ్, సో ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు ఇన్కంప్లీట్ లాగ్. సో ఏమీ లేదు. లేనప్పుడు ఏం చేయి, కోడ్లోకి వెళ్తే మనకి ఇక్కడ హెడర్ డేటాలో ఏముంటుంది, సేల్స్, షిప్పింగ్. సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సేల్స్, షిప్పింగ్ కావాలంటే షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్ డాక్యుమెంట్ కావాలంటే బిల్లింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కావాలంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ కావాలంటే అకౌంటింగ్, కండిషన్ కావాలంటే కండిషన్స్. ఓకే, పార్ట్నర్ కావాలంటే పార్ట్నర్ డీటెయిల్స్, ఆర్డర్ డేటా కావాలంటే ఆర్డర్ డేటా ఇన్ఫర్మేషన్. ఓకే, ఇవన్నీ సేవ్ చేస్తే మనకి ఏమవుద్ది, సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత మనం డిస్ప్లే చేసుకోవాలంటే VA03. సో VA03లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఓన్లీ డిస్ప్లే మోడ్లో కనపడుతుంది. ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంది ఇక్కడ ఎడిట్ కనబడుతుందా లేదా, దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ అయిపోతుంది. ఎడిట్ అయిందా, సో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, మార్చుకోవచ్చు. క్వాంటిటీ 110లో 200 మార్చుకోవచ్చా, VA02 కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి చాలు. సేవ్ చేస్తే ఏమవుతుంది, సేవ్ అయిపోతుంది. కాబట్టి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం ఈజీగా కష్టమా, ఇదొక జాబ్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం అనేది ఒక జాబ్. ఇదే చేస్తారు SAPలో, ఇంకా వేరే మార్గం లేదు. చిన్న జాబ్, బట్ ఏంటంటే అక్కడ అన్నీ ఇవ్వాలి ఇన్పుట్స్ రియల్ టైంలో. మన ఇక్కడ కొన్ని ఇన్పుట్స్ వదిలేసామా, అక్కడ ఇవ్వాలి. అర్థమైందో లేదా. సో సేల్స్ ఆర్డర్ని సంబంధించి మనకి ఇది ఒక జాబ్ ఏంటి, ఆర్డర్ మేనేజ్మెంట్. జాబ్ పేరు ఏంటి, ఆర్డర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు, బేస్ మీద, ఏ బేస్ మీద చేస్తారు సేల్స్ ఆర్డర్, బేస్డ్ అపాన్ ది PO, కస్టమర్ పర్చేజ్ ఆర్డర్, అలాగే అగ్రిమెంట్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్, ఇంకేముంది మనకి, సో కాంట్రాక్ట్ అగ్రిమెంట్, పర్చేజ్ ఆర్డర్, ఈ బేస్ మీద అనే కదా. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైతే ఇన్పుట్స్ ఇస్తామో అవన్నీ కలిపి ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇవన్నీ ఇప్పుడు మీకు పంపిస్తున్నా చూసుకోండి. ఇవి చెప్తే చాలు, జాబ్ కన్ఫర్మ్. ఏంటిది, కస్టమర్కి PO ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్లో పెట్టాను నేను. కస్టమర్ కంపెనీకి PO ఇస్తాడు కదండి. సో పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, కస్టమర్ నాకు ఏం క్వాంటిటీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనే డీటెయిల్స్ ఎవరు ఇస్తారు, కస్టమర్ ఇస్తాడు, PO ఇస్తాడు. సో ఆ PO నెంబర్ ఉంటుంది. ఓకే, ఆ PO నెంబర్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా రియల్ టైంలో క్రియేట్ చేస్తాం. సార్ PO నెంబరే రెఫరెన్స్ నెంబరా సార్, కస్టమర్ రెఫరెన్స్ నెంబరు? ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఉంది, పర్చేజ్ ఆర్డర్ SAPలో MMT వాళ్ళు చేస్తారు, మనం చెయ్యం కదా. OTCలో ఉంటే ఎవరు క్రియేట్ చేస్తారు, MMT వాళ్ళు. నేను P2Pలో PO ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. ఓకే, పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలో నేను నేర్పిస్తాను. సో బట్ PO ఎవరు క్రియేట్ చేస్తారండి రియల్ టైంలో, MMT వాళ్ళు. SAPలో PO క్రియేట్ చేయాలంటే ME21T కోడ్. సో PO డీటెయిల్స్ ఇచ్చేస్తారు మనకి. ఓకే, సో బట్ ఇక్కడ నీకు PO డీటెయిల్స్ నువ్వు ఏదైనా చేసుకోవచ్చు ఇందులో. జస్ట్ రిఫరెన్స్ నెంబర్ లాగా. సో T కోడ్ ఏంటి, VA01. ఎంటర్ కొడితే నీకు ఇక్కడ
సో ఆర్డర్ టైప్ అని చూడండి, అక్కడ ఆర్డర్ టైప్ ఓఆర్ అని చెప్పి చూపిస్తుంది, బట్ చాలా ఆర్డర్ టైప్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఓఆర్ అనే చూపిస్తుంది, ఇది రిమూవ్ చేసినా సరే, బట్ చాలా ఆర్డర్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ కస్టమర్ రిఫరెన్స్ నెంబర్. సో ఇంతకు ముందు అయితే ఈసీసీలో అయితే పిఓ కూడా ఉండేది, ఇక్కడ పిఓ నెంబర్ కూడా ఉండేది. పర్చేజ్ ఆర్డర్ తీసేశారు. ఓకే, కస్టమర్ దాని బదులు ఏంటంటే కస్టమర్ రిఫరెన్స్ అని పెట్టారు. ఓకే, సో ఇక్కడ కస్టమర్ రిఫరెన్స్ డేట్ ఇవన్నీ ఇచ్చాం. బట్ సేల్స్ ఆర్డర్ అనేది మీరు క్రియేట్ చేశారు కదా, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత మీరు సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ ఒక సేల్స్ ఆర్డర్ చూపిస్తా క్రియేట్ చేసింది. ఈ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం కదా. సో ఇందులో ఏంటంటే ఎన్విరాన్మెంట్లో మనకి డాక్యుమెంట్ ఫ్లో అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? డాక్యుమెంట్ ఫ్లో. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సేల్స్ ఆర్డర్ అయినట్టుగా, తర్వాత పీజీ అయినట్టుగా, తర్వాత పిక్కింగ్ అయినట్టుగా, ప్యాకింగ్ అయినట్టుగా, పీజీ అయినట్టుగా, బిల్లింగ్ అయినట్టుగా ఇక్కడ మన స్టేటస్లో చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని చూడాలంటే డిస్ప్లే డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే సేల్స్ ఆర్డర్ ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సో లిస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ చూడాలన్నా సరే మనకి ఇక్కడ, సో లిస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ చూడాలన్నా మనకి VA05 ట్రాన్సాక్షన్ కోడ్ రాసుకోండి. సో లిస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ లిస్ట్ కావాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మొత్తం 2 క్రియేట్ చేసాం సేల్స్ ఆర్డర్స్. VA05 సేల్స్ ఆర్డర్ లిస్ట్ కావాలంటే టీ కోడ్ ఏంటి? VA05. మొత్తం ఎన్ని క్రియేట్ చేసావు నీ సిస్టంలో మొత్తం చేయాలి, సేల్స్ ఆర్డర్ ఎన్ని క్రియేట్ చేసి తెలియాలనుకుంటే VA05 అనుకుంటే బయటకు వచ్చేసి VA05 ఎంటర్. ఓకే, అండ్ ఎగ్జిక్యూట్. డీటెయిల్స్ సోల్డ్ పార్టీ డీటెయిల్స్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే వీటి అండర్లో ఈ కస్టమర్కి ఎంతమంది నువ్వు ఎన్ని సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసావు? రెండు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసావు. ఏ మెటీరియల్ అవునా కదా? సో క్వాంటిటీ ఎంత? ఓకే, సో నెట్ వాల్యూ ఎంత అనే డీటెయిల్స్ మనం ఎక్కడ చూడొచ్చు? VA05 అంటే లిస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్. లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ చూడాలంటే, సో మెటీరియల్ చూడాలంటే ఎక్కడి నుంచి? MM60 ఎంటర్ కొట్టి MM60. సో జస్ట్ ప్లాంట్ ఇవ్వండి చాలు. ప్లాంట్ ఇచ్చి ఈ ప్లాంట్ కింద ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ప్లాంట్ కింద మెటీరియల్స్ ఉంటాయి, అర్థమైందా? సో ఈ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొడితే నీకు మొత్తం ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఉన్నాయి. సో ఈ మెటీరియల్స్తోనే మనం ఏం చేస్తాం? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. అలాగే స్టాక్ చెక్ చేసుకోవాలంటే ఈ మెటీరియల్కి స్టాక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే టీ కోడ్ ఏంటి? స్టాక్, మెటీరియల్ స్టాక్ ఉంటుందా లేదా? క్వాంటిటీ MMBE రాసుకో. స్టాక్ చెక్ చేసుకోవాలంటే టీ కోడ్ ఏంటి? MMBE ఎంటర్. సో MMBEలో మనం స్టాక్ చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ నీ స్టాక్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, నువ్వు మెటీరియల్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి స్టాక్ చెక్ చేయాలంటే, అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా మెటీరియల్ వచ్చేటప్పటికి ఒక మెటీరియల్ తీసుకుంటాను ఎగ్జాంపుల్ కింద. సో మెటీరియల్ ఏంటిది? ఇది ఒకటి, ఎన్ని సున్నాలు ఉన్నాయి చూడండి, 4 సున్నాలు 551. సో దీన్ని స్టాక్ చెక్ చేద్దాం. చెప్పండి. 1 1 4 సున్నాలు. ఇంకోటి ఇదేంటి ఎంత స్లో అయిపోయింది? హలో, స్క్రీన్ స్ట్రక్ అయింది సార్. పూర్ కనెక్షన్.